హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మీకు మన భారతదేశంలోని ఒక గొప్ప ఆలయం గురించి అయితే చెప్తానండి. భారతదేశం ఒక మహారహస్యాల భూభాగం. శతాబ్దాలుగా ఎన్నో ఆలయాలు నిర్మించబడ్డాయి. కానీ కొన్నిటిలో సాధారణ మానవుల అవగాహనకు అందని శక్తులు, రహస్య శాస్త్రాలు, అపూర్వమైన అద్భుతాలు దాగి ఉంటాయి. ఈ ఆలయాల్లో ఒకటనేదే మన శ్రీకాకుళంలోని కోటిలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో జరిగే రహస్యాలు ఏమిటంటే, రాత్రి వేళలో వినిపించే రహస్య శబ్దాలు, అర్ధరాత్రి సమయంలో ఆలయ గర్భగృహంలో ప్రకాశించే కాంతి పుంజములు, ప్రతి ఏటా కనిపించే కొత్త శివలింగాలు, ఎప్పుడూ ఎండిపోని నీటి బావి, ఆలయం దగ్గర చేసే పూజల ప్రభావమా అన్న విషయాల గురించి ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, కోటిలింగేశ్వర స్వామి ఆలయ విశేషం. ఈ ఆలయం 100 కోట్ల శివలింగాలు ఉన్న ప్రదేశంగా చెప్తారు. పురాతన శిలాశాసనాల్లో దీనికి కైలాసానికి ప్రతిరూపం అని కూడా పేర్కొన్నారు. ప్రాచీన కాలంలో ఇక్కడ ఆధ్యాత్మిక తపస్సు చేసిన ఋషులు, సిద్ధులు దివ్యశక్తులపై ప్రచోదన చేసినట్లు ఆధారాలున్నాయి. ఇక్కడ శాస్త్రంతో అర్థం చేసుకోలేని వాస్తవాలు ఏంటంటే, ఈ ఆలయం నిజంగా ఒక మిస్టిక్ స్థలమా లేక అదృశ్య శక్తుల ప్రభావం ఉన్న స్థలమా గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మునిగిపోయిన నిజాలు. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడే నిర్మించాడని చెప్తారు. ఇంకొందరైతే ఇది సత్యయుగం నాటి ఆలయం అని కూడా అంటారు. ఇక్కడ శివుడు ప్రత్యక్షమైన స్థలం. స్థానిక పురాణాల ప్రకారం ఒకసారి ఋషులు శివుడిని ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన స్వయంగా ప్రత్యక్షమయ్యాడని చెప్తారు. అయితే ఆయన శరీరాన్ని భర్తీ చేసిన ఒక వెలుతురు రూపం మాత్రమే కనిపించిందట. ఇది ఆనాటి నుండి ఈ ఆలయంలో ఒక అపురూపమైన దివ్యశక్తి నిలిచి ఉందని నమ్ముతారు. ఇక్కడ ఉన్న రహస్య మార్గాలు. ఇక్కడ ఆలయ పరిసర ప్రాంతాల్లో రహస్యంగా లయమైన సాధువుల గురించి కథలుగా వినిపిస్తున్నాయి. కొందరు ఈ ఆలయంలోనే తపస్సు చేస్తూ అదృశ్యమైపోతారని చెప్తారు. ఆలయంలోని కొన్ని రహస్య ద్వారాలు ఇప్పటికీ ఎవరూ తెరవలేకపోయారు. ఇక్కడ ఉన్న మిస్టరీలు, ఇప్పటివరకు ఎవరు పరిష్కరించలేని వాస్తవాలు కొన్నిటిని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ ఎప్పుడూ కనిపించే కొత్త శివలింగాలు. ప్రతి సంవత్సరం కొత్తగా కొన్ని శివలింగాలు దర్శనమిస్తాయి. అయితే వీటిని ఎవరు ప్రతిష్ఠిస్తున్నారంటే, అందరూ నమ్మేది ఏంటంటే శివుడే ఆ కైలాసం నుంచి స్వయంగా వచ్చి తన ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాడని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. కొన్ని శివలింగాలు ప్రాచీన శిల్ప శాస్త్ర ప్రకారం పాతవే అని తేలింది. అంటే ఇవి కాలచక్రాన్ని దాటి మనకు దర్శనమిస్తున్నాయని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఆలయ గర్భగృహంలో గూఢ రహస్య శబ్దాలు. రాత్రి వేళల్లో గర్భగృహం లోపల రహస్య శబ్దాలు వినిపిస్తాయి. కొన్ని సీసీటీవీ కెమెరాలు అక్కడ ఏర్పాటు చేసినప్పుడు శబ్దాలు అయితే రికార్డ్ అయ్యాయి, కానీ దానికి మూలం కనిపించలేదండి. శాస్త్రవేత్తలు దీన్ని శబ్ద తరంగాల ప్రతిధ్వని అని చెప్పినా దీనికి స్పష్టమైన ఆధారాలు అయితే మనం నమ్మే ఆ బోలో శంకరుడి శివనామస్మరణ అని చెప్పేసి పెద్దల ప్రతీక. ఆలయంలో కనిపించే వెలుగుపుంజాలు. కొందరు సాధువులు, తాంత్రికులు ఆలయాన్ని శక్తి సమూహాల కేంద్రంగా వర్ణిస్తారు. తంత్రశాస్త్రం ప్రకారం ఇక్కడ రహస్యంగా నిర్వహించిన పూజలు, మంత్ర జపాల వల్ల ఆలయం ప్రత్యేక శక్తులు పొందిందని చెప్తారు. కొంతమంది భక్తులు అర్ధరాత్రి సమయంలో ఆలయమైపోవడం వల్ల తెల్లటి వెలుగు కిరణం స్పష్టంగా కనిపిస్తుందని చెప్తారు. ఆధ్యాత్మిక మార్పులు, భక్తుల అనుభవాలు. కొందరు భక్తులు ఈ ఆలయంలో కొన్ని గంటల పాటు ధ్యానం చేస్తే వారి శరీర చైతన్యం మారిపోయిందని చెప్తారు. వారి శరీర తాపం తగ్గిపోవడం, వేడి పెరగడం, మానసిక శాంతి అసాధారణ స్థాయిలో రావడం వంటివి అనుభవాలు జరిగినట్లే మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది తాంత్రిక ప్రభావమా లేక ఆలయంలో నిలిచిన భక్తి స్వభావం అంటే శివభక్తి. శివుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికీ మంచి జరుగుతుందని చెప్పేసి మనకి పురాణాల నుంచి వస్తున్న కథే. సో శివనామం అన్నిటికీ సొల్యూషన్గా ఉంది ఇక్కడ. ఇక కోటిలింగేశ్వర ఆలయం ఖగోళ సంబంధమా అన్న ప్రశ్నకు ఈ ఆలయం ఖగోళ శాస్త్రానికి దగ్గరగా ఉందని తేలింది. ఉదయం సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని తగిలేలా ఆలయం నిర్మించబడింది. ఇది ప్రాచీన ఖగోళ నిర్మాణ శాస్త్రానికి చెందిన రహస్యంగా చెప్పబడింది. లెమురియా నాగరికత సంబంధం ఉందా అని అడిగితే, ఇక్కడ కొందరి పరిశోధకులు ఇది మునిగిపోయిన లెమోరియా ఖండానికి సంబంధించిన ఆలయమని భావిస్తున్నారు. లెమోరియా నాగరికత శివతత్వానికి ఆరాధించేదని, వారి ఆలయ శిల్పాలు ఇక్కడ కనిపిస్తున్న శిల్పాలతో పోలిస్తే ఒకేలాగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇక భూమధ్యరేఖ శక్తి ప్రవాహ మార్గం. ఈ ఆలయం భూమధ్యరేఖ మరియు శక్తి ప్రవాహ మార్గాల ద్వారా నిర్మించబడింది. ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే, ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది ఒక శక్తి కేంద్రం. ఎవరూ ఛేదించలేనిది రహస్యం. ఆ శక్తి ఏంటంటే మనకు కనపడే శివయ్య మాత్రమే. అక్కడ ఏ శక్తి లేకపోతే ఈనాటికి ఆ రహస్యం ఎందుకు బయటపడలేదు? ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా ఆ కాంతిపుంజమైన మిస్టరీని ఎవరూ ఛేదించలేకపోయారంటే అది కేవలం శివయ్య ఉన్నాడని మనం నమ్మాలి. ఇప్పటికీ ఉన్న అన్సాల్వ్డ్ మిస్టరీలు ఏంటంటే, ప్రతి ఏటా కొత్త శివలింగాలు ఎందుకు వస్తున్నాయంటే అది శివయ్య ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాడని చెప్పేసి అక్కడ ప్రజల నమ్మకం. ఈ ఆలయానికి మిస్టిక్ పవర్ ఉంది. ఈ ఆలయం సందర్శించిన ప్రతి భక్తుడు ఇక్కడ ఏదో మహాశక్తి ఉందని చెప్పగలుగుతున్నాడు. ఇది కేవలం ఒక పురాతన శివాలయం
అని అనుకుంటే మన భ్రమ. అంతకు మించిన శక్తి స్థలం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? ఈ మిస్టరీకి సంబంధించిన ఏమైనా మీ దగ్గర విషయాలు ఉంటే కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.